వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమిటి? భుజం బిగుసుకుపోవడానికి కారణాలేంటి? ఫ్రోజన్ షోల్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి? భుజం బిగుసుకుపోయినప్పుడు ఎలాంటి పరీక్షలు అవసరం? ఫ్రోజన్ షోల్డర్కి చికిత్స ఎలా ఉంటుంది? ఫ్రోజన్ షోల్డర్ వల్ల మెడ నొప్పి ఉంటుందా? ఫ్రోజన్ షోల్డర్ చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి రెనువా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ అనూప్ రెడ్డి సామా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే మన పేరులో తెలిసిపోతుంది, కానీ అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వివరంగా చెప్తారా? షూర్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనూప్ రెడ్డి సామా. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ షోల్డర్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఈ పేరులోనే మనకు అర్థం ఉంది, మన షోల్డర్ జాయింట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. దీన్ని పెరియార్థరైటిస్ అని కూడా అంటారు, అండ్ అదెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన షోల్డర్ జాయింట్, ఇది షోల్డర్ బ్లేడ్ అండ్ ఇది హ్యూమరస్ బోన్. దీనికి అనేకమైన లిగమెంట్స్ ఉంటాయి అండ్ మజిల్స్ కూడా ఉంటాయి. సో దీని చుట్టూ కవరింగ్ అనేది ఒక చిన్న క్యాప్స్యూల్ ఉంటుంది అనమాట, సన్నటి పొర, అది అందరిలోనూ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుద్దంటే ఈ క్యాప్స్యూల్ అనేది టైట్ అవుతూ పోతూ ఉంటుంది. దీంతో విపరీతమైన నొప్పి మరియు స్టిఫ్నెస్ కూడా వస్తుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్లో జాయింట్ అరుగుదల అవ్వదు, అంటే బోన్స్కి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వదండి. రైట్. అలాగే డాక్టర్ గారు, ఈ మీరు చెప్తున్నట్లుగా జాయింట్స్కి ఎలాంటి ఇది ఉండదు అంటున్నారు. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ మనం ఎలాంటి, అంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది, ఆ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు ఏంటి? సో ఫ్రోజన్ షోల్డర్ యూజువల్గా మేము చూసుకున్నట్టయితే 50 years పైబడి వాళ్ళని, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 5th and 6th decade అండ్ 7th decade ఈ ఏజ్ గ్రూప్లో మాత్రం కామన్గా చూస్తూ ఉంటాం. రైట్. అట్లాగే భుజం బిగిసిపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయి? అంటే లక్షణాలు మనకి కొన్ని వాటిలో డిసీజెస్లో కావచ్చు, కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ కావచ్చు, కొన్ని లక్షణాలు అనేవి మనకు కనపడతాయి ముందు నుంచి. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లో కూడా అట్లాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయి? భుజం బిగిసిపోవడానికి అనేక కారణాలు ఉంటాయండి. దానిలో మేజర్గా చూసుకున్నట్టయితే మేము ఒక 10 పేషెంట్లు స్టిఫ్నెస్తో చూస్తే దానిలో 8 నుంచి 9 పేషెంట్స్ వరకు ఫ్రోజన్ షోల్డరే ఉంటారు. కానీ జాయింట్ బిగుసుకుపోయిందంటే అది ఫ్రోజన్ షోల్డర్ అనేది కాదు. సో ఇది కాకుండా షోల్డర్కి ఏమైనా భుజానికి దెబ్బ తాకింది, దానిలో కండరాలు డ్యామేజ్ అని పోస్ట్ ట్రోమాటిక్ స్టిఫ్నెస్ అంటారు. సో పోస్ట్ ట్రోమాటిక్ స్టిఫ్నెస్ దెబ్బ తాకిన తర్వాత కూడా షోల్డర్ బిగుసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా షోల్డర్ ఇంజురీస్ అప్పుడు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, దానికి సర్జరీస్ చేస్తుంటారు, లోపల ప్లేట్స్ అండ్ స్క్రూస్ వేస్తారు, అప్పుడు కూడా షోల్డర్ స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ జాయింట్ అరుగుదల, ఇప్పుడు మనకి మోకాలు ఎలా అయితే అరుగుద్దో, తుంటి ఎలా అరుగుద్దో, దానికి మోకాలు రీప్లేస్మెంట్స్ చేస్తారు కదా, అలాగే షోల్డర్ జాయింట్ కూడా అరుగుదల ఉంటుందండి. ఆ అరుగుదల ఉన్నప్పుడు కూడా షోల్డర్ బిగుసిపోయే అవకాశం ఉంది. లాస్ట్ ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అది బాడీలో ఏ జాయింట్కైనా రావచ్చు, అలాగే షోల్డర్ జాయింట్ కూడా వస్తుంది. ఆ వచ్చినప్పుడు కూడా షోల్డర్ స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలాగే డాక్టర్ అనూప్ గారు, ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు మెడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనకి జాయింట్లో నొప్పి మరియు భుజం అంతా బిగుసిపోతుంటుంది. ఇలా అన్నప్పుడు జాయింట్ మొత్తం మనకి స్టిఫ్ అయినప్పుడు ఏమైనా వస్తువు తీసుకోవాలన్నా, పని చేయాలన్నప్పుడు మొత్తం మెడ వంచేసి భుజం మొత్తం లేపి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏంటంటే మెడ నరాలు పట్టేయడము, ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవడము, సో దీని ద్వారా మెడ నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుందండి. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, రాజ్ కుమార్ గారు కాల్ చేశారు. డాక్టర్ గారు మాట్లాడదాం. రాజ్ కుమార్ గారు నమస్కారం. డాక్టర్ అనూప్ రెడ్డి గారు ఉన్నారు సెంచరీ హాస్పిటల్స్ నుంచి, రెనువా సెంచరీ హాస్పిటల్. సో ఫ్రోజన్ షోల్డర్ గురించి మనకి వివరిస్తున్నారు ఇవాళ. మీ డౌట్ ఏంటి అడగండి. నమస్కారం రాజ్ కుమార్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా ఫాదర్ ఏజ్ 74 years అండి. ఓకే అండి. అది నిన్న ఇంట్లో ఏమైందంటే కొద్దిగా పైన కబోర్డ్ లోపల ఒక ఐటమ్ తీసుకోవడానికి పోయి కొద్దిగా కాల్ స్లిప్ అయ్యి ఇట్లా చేతి కింద పూన పెట్టిండు, ప్రెస్ అయింది. ఓకే. ఆ షోల్డర్ లో అయితే ఇట్లా నెక్స్ట్ డే వచ్చిన తర్వాత చెయ్యి ఇట్లా పైకి లేపలేకపోతున్నాడు, పెయిన్ వస్తుంది, బాగా పెయిన్ వస్తుంది అంటున్నాడు. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి బొక్కల్లో మన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీపించిన ఏం లేదు అని అంటాడు, కానీ చేతులు ఎత్తలేకపోతున్నాడు సార్, ఎందుకని? రాజ్ కుమార్ గారు, ఏమవుతుందంటే వీళ్ళకి భుజంలో కండరాలు ఉంటాయి, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. రొటేటర్ కఫ్ మజిల్స్ ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద దెబ్బ ఏం తాకనవసరం లేదు. చిన్న చిన్న దెబ్బలకు కూడా
ఈ కండరం అనేది డిటాచ్ అయిపోద్ది. దానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే కంప్లీట్గా నార్మల్ ఉంటుంది. కానీ ఇది మా దగ్గరకు వచ్చినట్టయితే మేము పరీక్ష చేసి చూసి కండరాల డ్యామేజ్ ఉంటే దానికి ఎంఆర్ఐ స్కాన్ అవుట్ అవసరం ఉంటుందండి. ఆ ఎంఆర్ఐ స్కాన్ చూసినాక మీకు ట్రీట్మెంట్ ఏదనేది అడ్వైజ్ చేయగలుగుతాం. రైట్ అయితే నెక్స్ట్ మరో కాలర్ సులోచన గారు కాల్ చేశారు. సులోచన గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో వివరించండి. అలాగే చెప్పండి సులోచన గారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా బాబుకి డిస్లోకేటెడ్ అయింది చిన్నప్పుడు ఒకసారి, అంటే 5 times దాకా అయింది చిన్నప్పుడు. ఇప్పుడు 40 years అండి. ఇప్పుడు వచ్చేసి తనకి భుజం దగ్గర నొప్పి వస్తుంది, లోపల గుచ్చినట్టు అట్లా నొప్పి వస్తుందట, హ్యాండ్ అన్నమాట. అది చాలా చోట్ల చూపించాం, సర్జరీ అంటే మళ్ళీ డిస్లోకేట్ అయితే సర్జరీ చేయాలంటారు. సర్జరీ చేస్తే మూమెంట్ చేయి పై దాకా వస్తుందా రాదా? డెఫినెట్ గా అండి. మీ బీయింగ్ అంటే నేను షోల్డర్ సర్జన్ కాబట్టి ఎక్కువ షోల్డర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి అనేకంగా నేను ట్రీట్ చేశాను. సింపుల్ సర్జరీ ఉంటుందండి దీనికి, షోల్డర్ డిస్లొకేషన్ సమస్యకి. ఈ ఆపరేషన్ చేసినాక ముందట్లాగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నియర్ ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వస్తాయండి. మూమెంట్స్ అన్ని కంప్లీట్గా వస్తాయి. నథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్. రైట్ డాక్టర్. మరో కాలర్ సురేంద్ర గారు కాల్ చేశారు. సురేంద్ర గారు నమస్కారం, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో వివరించండి. నమస్తే సార్. నమస్కారం సురేంద్ర గారు, చెప్పండి. సార్ నేను ఒక 6 months నవంబర్ పైన అగ్నిలో అడ్డం పెట్టాను. ఓకే అండి. నా సోదరు కాడ ఎదుగుతా ప్లేట్ వేశారు. ఓకే. ఒక 7 months అంటే మొన్న ఇప్పటిదాకా కూడా మొన్న ఒక 1 month కింద బోన్ అతికిందని చెప్పారు. ఇప్పుడు సోదరు పైకి వేస్తలేదు. మీ వయసు ఎంత అండి? నా వయసు 56 అండి. ఓకే. ఆపరేషన్ ఎన్ని నెలలు అయింది? 7 months అయితే 7 months మొత్తం పచ్చిమీద పట్టామండి. ఓకే. అదే అండి, ఇప్పుడు షోల్డర్ బిగిసిపోవడానికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆపరేషన్ అయినా కూడా షోల్డర్ బిగిసిపోతుంటుంది. ఎందుకంటే రైట్ టైంకి మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడము అదొక కారణం ఉండొచ్చు. ఎందుకైనా సరే నేను ఒకసారి ఎక్స్రేస్ అవన్నీ చూడగలిగితే మీకు కరెక్ట్గా ఒపీనియన్ ఇవ్వగలుగుతానండి దీని మీద. అలాగే డాక్టర్ గారు, ఇందాక ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు చేయాలి ఎంఆర్ఐ అని చెప్పారు కదా, ఎంఆర్ఐ కాకుండా ఇంకా ఏ పరీక్షలతో దీన్ని నిర్ధారించేస్తారు ఫ్రోజన్ షోల్డర్ సమస్యని? సో ఫ్రోజన్ షోల్డర్కి అండి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎగ్జామిన్ చేయాలండి క్లినికల్గా. అంటే పేషెంట్ని చూసి స్టిఫ్నెస్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం నొప్పి ఎంత తీవ్రంగా ఉంది, ఈ రెండూ చూసుకొని షోల్డర్లో బలం తగ్గిందా అలాగే ఉందా, అంటే కండరాలు అంతి స్టేటస్ ఎగ్జామిన్ చేసుకున్నాక జస్ట్ సింపుల్ ప్లెయిన్ ఎక్స్రే అండి, ఎక్స్రే తీసి చూడాలి. ఎందుకంటే దానిలో అరుగుదల జాయింట్లో ఆల్రెడీ ఉందా లేదా. ఇంతకుముందు మీకు చెప్పాను బిగుసిపోవడానికి ఒక కారణం షోల్డర్ జాయింట్ అరుగుదల కూడా అని. సో అది ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇది చూసుకున్నాక కండరాలు మనకు వీక్ అనిపిస్తే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ఒకటి అవసరం ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ అందరిలో తీయమండి. ఎవరికైతే కండరాలు వీక్ అనిపించినాయో, ఫ్రోజన్ షోల్డర్ సమస్య 6 నెలల కన్నా ఎక్కువ ఉంది, సంవత్సరం కన్నా ఎక్కువ ఉంది, తగ్గట్లేదు డాక్టర్ గారు అన్నప్పుడు మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ఒకటి అవసరం ఉంటుందండి. రైట్ డాక్టర్. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి కాల్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టి నేరుగా మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి వివరించండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మా ఆడవాళ్ళకి 50 సంవత్సరాలండి. భుజం లెగవట్లేదండి పైకి అస్సలకి. ఓకే. ఎప్పటి నుంచి అండి? ఒక సంవత్సరం నుంచి అండి. ఓకే. దానికి ట్రీట్మెంట్ చేసామండి. ఓకే. ఏమన్నారండి డాక్టర్ గారు చూసి? హైదరాబాద్ కిమ్స్ లో సరిచంద్రమౌళి దగ్గర చూపించాం. ఓకే. లెగవట్లేదండి, అయినా చెయ్యి ట్రీట్మెంట్ చేయించినా లెగవట్లా. ఓకే. అయితే దానికి ఖచ్చితంగా మళ్ళొకసారి పరీక్ష చేసి చూడాలండి. మేడం గారిని ఎగ్జామిన్ చేసి చూసి ఎంఆర్ఐ స్కాన్ ఒకటి అవసరం ఉంటే తీపిచ్చి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయగలుగుతానండి. రైట్ డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ పేషెంట్స్లోనే మనం ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా కనబడుతుంది, ఎందువల్ల అంటారు? మంచి ప్రశ్న అండి. సో మనం చూసుకున్నట్లయితే ఫ్రోజన్ షోల్డర్ని డయాబెటిక్ షోల్డర్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే 10 మంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ వస్తే దానిలో 8 నుంచి 9 మంది వరకు వాళ్ళకి షుగర్ ఉంటుంది. అట్లా అని చెప్పి డయాబెటీస్కి ఫ్రోజన్ షోల్డర్కి ఎటువంటి రిలేషన్ లేదండి. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మీకు థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఫ్రోజన్ షోల్డర్ అని డయాగ్నోస్ చేశాం, కానీ మిమ్మల్ని మీకు షుగర్ ఉందా అంటే డాక్టర్ గారు నాకు షుగర్ లేదు అని చెప్తారు.
అలాంటి వాళ్ళలో మాత్రం ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీకు షుగర్ ఉండే అవకాశం ఉంది కానీ మీరు అంతవరకు టెస్ట్ చేసుకోలేదు. సో ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉందండి అయినా నాకు ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అయినా కానీ ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది అని అంటే షుగర్ లెవెల్స్కి దీనికి సంబంధం లేదు. షుగర్ పేషెంట్స్లో మాత్రం ఇది తరచుగా చూస్తూ ఉంటాం అంతే. రైట్ డాక్టర్. నెక్స్ట్ రవీంద్ర కుమార్ గారు కాల్ చేశారు. రవీంద్ర కుమార్ గారు నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం రవీంద్ర గారు, చెప్పండి. సార్ ప్రాబ్లం వచ్చేస్తుంది మా మేడంకి. ఓకే అండి. తను స్కూల్ టీచర్. ఓకే. ఏజ్ వచ్చేసి 54 years. ఆల్ రైట్. జస్ట్ లాస్ట్ 2-3 months నుంచి భుజం నొప్పి ఉంటుంది, సీరియస్ అని ఉంటుంది, రైట్ సైడ్ భుజము. ఓకే. చేయి పైకి ఎత్తలేదు. ఓకే. రాత్రి పడుకునేటప్పుడు నిద్ర నొప్పి. ఓకే. సారీ లెఫ్ట్ భుజం, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోలేదు. యా అదేనండి. చాలా నొప్పి ఉంటుంది సార్, పైకి ఎత్తలేదు. మీరు చెప్పిన లక్షణాలను చూసుకుంటే ఇది ఫ్రోజన్ షోల్డర్ లానే అనిపిస్తుందండి. నెంబర్ 1 చేయి పైకి ఎత్తలేకపోవడం, నెంబర్ 2 రాత్రిపూట నొప్పి ఎక్కువ రావడం, అండ్ అటుపక్క తిరిగి పడుకోలేకపోవడం. ఈ 3 మీరు చెప్పినట్టయితే ఫ్రోజన్ షోల్డర్ లానే ఉన్నాయి. ఎందుకైనా మనం ఒకసారి పరీక్ష చేసి చూస్తే మనకి నిర్ధారించవచ్చండి అది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ శోభ గారు కాల్ చేశారు. శోభ గారు నమస్కారం. మీ సమస్య ఏంటో వివరించండి డాక్టర్ గారికి. నమస్తే అండి డాక్టర్ గారు. శోభ గారు చెప్పండి. నమస్కారం. నా పేరు శోభ అండి. నాకు 9 years నుంచి ప్రాబ్లం ఉందండి, ఫ్రోజన్ షోల్డర్. ఓకే. నేను వీణ వాయించేదాన్ని. ఇప్పుడేమో లెఫ్ట్ హ్యాండ్ ఎత్తడానికి రావట్లేదు నాకు. వీణ కూడా వాయించడం చాలా కష్టం అవుతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బోన్ లో 3 times ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఓకే. అట్లా రెగ్యులర్ గా యోగా చేస్తాం కానీ యోగా చేసినప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పైకి ఎత్తడానికి రావట్లేదండి. ఓకేనండి. శోభ గారు, ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య యూజువలీ 6 months ఉంటుందండి. కొందరిలో సంవత్సరంన్నర వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు 9 ఏళ్ళ నుంచి అంటున్నారు కాబట్టి జాయింట్లో వేరే సమస్యలు ఉండే అవకాశం ఉంది. అంటే అరుగుదలకు సంబంధించింది, లేకపోతే కండరాలు సమస్య, ఇవి ఉండొచ్చు. ఒకసారి మీరు రాగలితే మాత్రం ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చూసి చెప్పగలుగుతానండి. డాక్టర్ గారు, చాలా మందిలో లేడీస్లోని ఈ సమస్య ఎక్కువగా కనపడుతున్నట్టు మన కాలర్స్ ద్వారా అర్థం అవుతోంది. వాళ్ళని ఎందుకు ఎక్కువ వస్తుంది ఈ సమస్య? సో ప్రతి ఒక్క డిసీజ్ కూడా లక్షణాలు ఉంటాయండి, వేరేలో ఎవరిలో ఎక్కువ వస్తుందని. సో మనం అది గమనించింది ఏంటంటే లేడీస్లోనే ఎక్కువ ఈ సమస్య వస్తుంటుంది ఫ్రోజన్ షోల్డర్. దానికి పర్టికులర్ రీజన్ ఏం లేదండి. హౌస్ హోల్డ్ వర్క్స్ వల్ల అలాగే అట్లాగే ఉన్నా ఫ్రోజన్ షోల్డర్కి మనం చేసే పనికి సంబంధం లేదండి. రైట్. అలాగే డాక్టర్ గారు, ఈ మస్కులర్ టియర్కి ఫ్రోజన్ షోల్డర్కి ఏమైనా సంబంధం ఉందా? యా. సో మనము ఫస్ట్ డిస్కస్ చేసుకుంది ఏంటంటే స్టిఫ్నెస్ ఎందుకు వస్తుంది. సో ఫ్రోజన్ షోల్డర్ వల్లే వస్తుందా అంటే ఒక్కొక్కసారి మజిల్ టేర్ అంటే ఈ కండరాలు చిట్లిపోతాయి. దానివల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్ లాగానే అనిపిస్తుంటాయి లక్షణాలన్నీ. సో మేము ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు షోల్డర్లో బలం తగ్గింది అని అనిపిస్తే మాత్రం ఫ్రోజన్ షోల్డర్తో పాటు మజిల్ టేర్ కూడా ఉన్నట్టు అర్థం. దానికి మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూడాలి. సో ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినప్పుడు టేర్ చాలా చిన్నగా ఉంది, పార్షియల్ టేర్ లేకపోతే less than 5 millimeters టేర్, ఇలా ఉన్నప్పుడు మాత్రం మజిల్ టేర్కి ఏం చేయాల్సిన అవసరం లేదు మజిల్ టేర్ చాలా పెద్దగా ఉంది ఫ్రోజన్ షోల్డర్తో పాటు. సో అప్పుడు మాత్రం చిన్న కీహోల్ సర్జరీ విధానంగా, అంటే పెన్ సైజ్ అంత కెమెరా ఉంటుంది, జాయింట్ అంతా కోసి ఓపెన్ చేసే సర్జరీ కాదు, కీహోల్ సర్జరీ అంటాం. ఆ కెమెరా జాయింట్లో పెట్టుకొని ఇంకో హోల్ నుంచి సర్జరీ చేసి ఆ మజిల్ టేర్ అనేది రిపేర్ చేస్తాం. అదే టైంలో బిగుసిపోయిన షోల్డర్ ఆ క్యాప్సూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కృష్ణవేణి గారు కాల్ చేశారు. కృష్ణవేణి గారు నమస్కారం. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. కృష్ణవేణి గారు చెప్పండి. 2 years నుంచి భుజం పెయిన్ వస్తా ఉందండి. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ వేశారండి ఒకటి. ఓకే. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ మెడిసిన్ ఒక 15 days కి ఇస్తున్నారు. ఆ 15 days వేసుకున్నాక మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉందండి పెయిన్. ఓకే. మీకు ఏమైందని చెప్పారండి? ఫ్రోజన్ షోల్డర్ ఉందని చెప్పారా? అట్లా ఏం చెప్పలేదు సార్ నాకు. అయితే భుజం ఇక్కడ భుజం దగ్గర ఇక్కడ కండలు బిగుసుకుపోయినాయి అని చెప్పారు. ఓకే.
ఇట్లా చెయ్యి పైకి లేవు సార్, ఇట్లా బ్యాక్ సైడ్ వెనకకి రాదు సార్ చెయ్యి. ఆ ఇంజక్షన్ వేసిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు ఫిజియోథెరపీకి వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చెయ్యి పైకి లేస్తుంది, కానీ మెడిసిన్ అయిపోయినా మళ్ళీ ఎప్పట్లాగే పెయిన్ వస్తుందండి. ఓకేనండి మేడం, మీకు మోస్ట్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉండొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే వెంటనే తగ్గిపోదు, ఇదేదో ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే తగ్గిపోద్ది అని అనుకోవద్దు. మీకు డెఫినెట్లీ కొంచెం రిలీఫ్ వస్తుంది, మన రైట్ ప్లేస్లో కనుక ఇంజెక్షన్ ఇస్తే కనుక రిలీఫ్ వస్తుంది. 60 to 70% ఆఫ్ పెయిన్ తగ్గిపోద్ది, కానీ మొత్తం తగ్గదు. మొత్తం తగ్గడానికి మీకు అట్లీస్ట్ ఒక 3 months to 6 months టైం పట్టవచ్చు. ఈ మీన్ వైల్ ఏంటంటే మీరు ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను నా ఓపీడీలో నా పేషెంట్స్కి నా ముందే ఎక్సర్సైజ్ నేర్పించేస్తాను, సింపుల్ 3 to 4 ఎక్సర్సైజెస్. మీ అంతలు మీరు ఇంట్లో చేసుకుంటే సరిపోద్దండి ఆ ఎక్సర్సైజెస్. అది నెమ్మదిగా రోజువారీగా తగ్గుతూ పోతూ ఉంటుంది. యూజువల్లీ 3 to 6 monthsలో మీకు రిలీఫ్ వస్తుంది. డాక్టర్, మిగతా కాలర్స్తో మాట్లాడే ముందు అలాగే రెనోవా సెంచరీ హాస్పిటల్స్లో ఫ్రోజన్ షోల్డర్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, మనం ఫ్రోజన్ షోల్డర్కి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందనే విషయానికి సంబంధించి డాక్టర్ అనూప్ రెడ్డి గారు, రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జన్, ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ప్రసన్న గారు కాల్ చేశారు డాక్టర్ గారితో మాట్లాడడానికి. ప్రసన్న గారు నమస్కారం. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటి వివరించండి. నమస్తే అండి డాక్టర్. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నాకు ఫ్రోజన్ షోల్డర్ అనేది 1.5 years నుండి ఉందండి. ఓకే. అది ఇక్కడ ఆర్థోపెడిక్ అతను చూపించాము. ఓకే. ఆయన చూశారు. ఓకే అండి. చూసి టాబ్లెట్స్ అవి ఇచ్చారు, కానీ ఏం అంత క్యూర్ అయినట్టుగా అనిపించలేదండి. ఓకే. కాకపోతే కొంచెం ఏంటంటే ఎక్సర్సైజ్ అవి చేయమని చెప్పారు ఫ్రోజన్ షోల్డర్ కి, దానివల్ల తగ్గుతుంది అన్నట్టుగా చెప్పారు. చెప్తే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం తగ్గుతుంది. నైట్ అయ్యేటప్పటికి కొంచెం మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు అట్లా తిరిగి పడుకున్నా. అది అదేనండి, ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ యూజువలీ 6 months వరకు ఉంటుంది, కొందరికి 1.5 year వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు 1 year దాటిందంటే ఒకసారి మళ్ళీ షోల్డర్ సర్జన్ మాతో ఎవాల్యుయేట్ చేయించుకొని ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయాలండి. ఎందుకంటే లోపల ఈ మజిల్ డ్యామేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది 1.5 year ఉన్న వాళ్ళకైతే. సో ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని కన్సల్ట్ అయినట్టయితే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయగలుగుతాం. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ సాదిక్ గారు కాల్ చేశారు. సాదిక్ గారు నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే సాదిక్ గారు నమస్కారం అండి, చెప్పండి. అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు షుగర్ ఉంది సార్. ఓకే. ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇది కొద్దిగా తెలియడం లేదు సార్, ఒక 2 years నుంచి. 2 years నుంచా అండి? అవునండి. ఓకే. దానికి మంచి ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నారా అండి? లేదండి. ఓకే. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్, షోల్డర్ సర్జన్ కన్సల్ట్ అవ్వాలండి. మీకు పరీక్ష చేస్తారు, చేసి ఎక్స్రే తీసినాక అప్పుడు మీకు ఫ్రోజన్ షోల్డరే ఉందని నిర్ధారించినాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. రైట్ డాక్టర్ గారు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మా ఇన్స్టిట్యూట్లో అండి ఫ్రోజన్ షోల్డర్కి స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్ ఫిజియోథెరపీ. అంటే నా ఓపీడీలో నేను ఎక్సర్సైజ్ నేర్పిస్తాను పేషెంట్స్కి, సింపుల్ ఎక్సర్సైజ్ 3 to 4. అది రోజు 2 పూట్ల పొద్దున సాయంత్రం ఇంట్లో చేసుకుంటూ ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ని అపాయింట్ చేయొద్దండి, వేరే వాళ్ళు కూడా చేయొద్దు, మీ అంతలు మీరే చేసుకోవాలి. ఎందుకంటే మీ ఓన్ పేస్ మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళు చేపిస్తే అగ్రెసివ్గా అండ్ ఫాస్ట్గా చేపిస్తే నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం లేటెస్ట్ స్టేజెస్లో అంటే నొప్పి బాగా ఎక్కువ ఉంది, జాయింట్ మొత్తం బిగుసుకుపోయింది, వెనక్కి వెళ్ళట్లేదు, జుట్టు దూకోవడానికి రావట్లేదు, అండ్ పెయిన్ చాలా విపరీతంగా ఉంది, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను అడ్వైజ్ చేసేది షోల్డర్లో చిన్న ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ద్వారా నార్మల్ సెలైన్, మనం మామూలుగా సెలైన్ ఎక్కిస్తారు కదా, ఆ సెలైన్ ఒక 50 ml వరకు ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ క్యాప్సూల్ ఏదైతే మొత్తము బిగుసిపోయిందో ఆ క్యాప్సూల్ అంతా ఓపెన్ అప్ అయిపోద్ది బెలూన్ లాగా. అట్ ద సేమ్ టైం చిన్న లో డోస్ స్టిరాయిడ్ ఇస్తాం, అది ఓన్లీ లోకల్ షోల్డర్ వరకే. ఇచ్చినప్పుడు లోపల క్యాప్సూల్కి ఉన్న రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ మొత్తం తగ్గిపోద్ది. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల 60 to 70% ఆఫ్ పెయిన్ రిలీఫ్ వితిన్ 2 days వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు యథాతథిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రొసీజర్ దేనికి చేస్తామంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే జర్నీలో, ఈ డిసీజ్ జర్నీలో మీకు 60 to 70% ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టయితే మీరు డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు అండ్ ఈవెన్చువల్గా ఇంప్రూవ్ అయిపోతారు. కానీ కొందరికి ఏంది
ఇవన్నీ చేసినప్పటికి కూడా 1 year వరకు తర్వాత కూడా షోల్డర్ జాయింట్ స్టిఫ్ అయిపోయి ఉంటుంది, బిగుసిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళలో అంటే 100లో 2కో 3కో సర్జరీ అవసరం పడొచ్చండి. సర్జరీ అంటే ఇంతమంది చెప్పినట్టు కీహోల్ సర్జరీ, ఒక పెన్ సైజ్ అంత కెమెరా ఉంటుంది, జాయింట్లో కెమెరా పెట్టేసుకొని ఇంకో హోల్ నుంచి మనం టైట్ అయిపోయిన క్యాప్సూల్ అంతా రిలీజ్ చేస్తాం. దీని ద్వారా పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఇమీడియట్గా 2 to 3 daysలో మూమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. డాక్టర్ గారు, అలాగే ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే టెంపరీ రిలీఫ్ కోసం ఏవో మందులు వాడుతుంటారు కదా, దాన్ని అలా వాడడం వల్ల ఎలాంటి అంటే దుష్ఫలితాలు ఉంటాయి, లేదా సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఓకే, సో సాధారణంగా అండి మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చూస్తున్నట్టయితే భుజం నొప్పి అనేది ఫ్రీక్వెంట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అందరూ. భుజం నొప్పి కదా తగ్గిపోద్ది అన్నట్టు చూస్తూ ఉంటారు. ఫ్రోజన్ షోల్డర్ ఖచ్చితంగా భుజం బిగుసిపోయిందని అది మీకు మీరే ఫ్రోజన్ షోల్డర్ నిర్ధారించుకోవద్దు. ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి, లేదా షోల్డర్ సర్జన్ కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇది ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పినప్పుడే అది నిర్ధారించినట్టు. అండ్ నొప్పి ఉంది కదా అని మీరు ఓవర్ ద కౌంటర్ ఫార్మసీకి వెళ్ళిపోయి నొప్పి గోళీలు తీసుకొని మింగుతూ ఉంటే కిడ్నీస్ పాడైపోతుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫ్రోజన్ షోల్డర్ అనుకొని మీరు నెగ్లెక్ట్ చేస్తే దాని లోపల మజిల్ టైర్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ టైర్స్ రిపేర్ చేయకపోతే మీకు నొప్పి తగ్గదు. అట్ ద సేమ్ టైం మీరు దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ మజిల్ టైర్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని తర్వాత రిపేర్ కూడా చేయడం కష్టం. సో ఫస్ట్ 2 to 3 months మీకు నొప్పి స్టార్ట్ అయినాక ఫస్ట్ 2 to 3 monthsలో కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే సింపుల్ ఎక్సర్సైజెస్, చిన్న జెల్ వీటితోటి ట్రీట్మెంట్ అయిపోతుందండి. అదే మీరు డిలే చేసినట్టయితే ఇంజెక్షన్ కానీ సర్జరీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు ఏం గమనించాలంటే ఫ్రోజన్ షోల్డర్ మీకు వచ్చింది అంటే షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో వివరించండి. నారాయణ గారు చెప్పండి. సార్ నాకు స్పాండిలైటిస్ ఉందన్నారు సార్. ఓకే, ఎక్స్రే చేయించాం, బోన్స్ అడిగే అన్నారు. ఓకే, దాని తర్వాత నాకు ఇప్పుడు 2 షోల్డర్లో కూడా పైన వస్తుంది. ఓకే, ఆ 2 షోల్డర్ల నుంచి భుజం నొప్పి కూడా వచ్చింది సార్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అయితే వెనక్కి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు సమస్య ఎప్పటి నుంచి ఉందండి? నారాయణ గారు, మీ టీవీ వాళ్ళని మ్యూట్లో పెట్టి నేరుగా ఫోన్లో మాట్లాడండి. సమస్య ఎప్పటి నుంచి ఉంది అని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఈ సమస్య 6 months నుంచి ఉందండి. ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఇప్పుడు నాకు 65 సార్. ఓకే అండి, అదే మీకు ఒకసారి క్లినికల్గా అంటే మీరు నేరుగా వస్తే మాత్రం ఒకసారి పరీక్ష చేసి చూడాలి. మీ కండరాల స్టేటస్ ఎట్లా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎక్స్రే ఎలా ఉంది, దానిలో ఎక్స్రేలో అరుగుదల కనిపిస్తుందా లేదా, ఇవి చూస్తే కనుక మీ సమస్య ఏందో చెప్పగలుగుతామండి. అలాగే డాక్టర్ గారు, ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ రివ్యూస్ లాంటివి ఉంటాయా? మళ్ళీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎంతకాలం తర్వాత వెళ్ళాలి? సాధారణంగా నేను చూసిన పేషెంట్స్ మాత్రం నేను ఎవ్రీ 3 weeksకి రమ్మంటానండి. ఫస్ట్ ఈరోజు కనుక చూసి ఎక్సర్సైజ్ నేర్పించానంటే 3 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వచ్చేది ఉంటుంది. అండ్ వీడియో కన్సల్టేషన్లో కూడా చూస్తూ ఉంటాను, ఎందుకంటే నేను ఒకసారి డయాగ్నోస్ చేసి నిర్ధారించినాక ఫాలోఅప్లో ఓన్లీ మూమెంట్స్ చూసుకుంటూ ఉంటాను. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా అయితే డివైజెస్ కూడా వచ్చినాయి, అంటే ఫిజియోథెరపీ డివైజెస్ ఏవైతే మన భుజానికి అటాచ్ చేసేసుకుంటే నాకు ఆన్లైన్లో రిపోర్ట్ వచ్చేస్తుంది, అంటే మీ మూమెంట్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అయినాయి. నేను నా క్లినిక్లో కూర్చొని మీ మూమెంట్స్ మానిటర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో వివరించండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సతీష్ గారు, చెప్పండి. సార్ వర్షం పడేటప్పుడు కొంచెం కాలు గారి చెయ్యి సపోర్ట్ కూడా కొంచెం నొప్పిగా ఉంది. అది పైకి లేపుతుంటే ఒక స్టేజ్లో కొంచెం పెయిన్ వచ్చి ఆగిపోతుంది సార్. ఓకే, కింద నుంచి పై నుంచి కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ మూవింగ్ బాగుంది. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు స్టేజ్ అట్లా పక్క బాగుంది. అర్థమైందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 52 సంవత్సరాలు సార్. ఓకే, మీకు మోస్ట్లీ ఇది కండరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. ఈ భుజం లేదా కండరాలు ఉంటాయని చెప్పాను, అది డ్యామేజ్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటుందండి. ఎంఆర్ఐ స్కాన్ తీసినాక మనం ఏదైనా చెప్పగలుగుతాం. రైట్ డాక్టర్ గారు, ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్యకి అంటే సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రేక్షకులకి మీరు ఇచ్చే సూచన సలహాలేంటి? ఫ్రోజన్ షోల్డర్ రాకుండా అంటే ఏమి ఉండవండి, దానికి ఏమీ రీజన్స్ ఏం లేవు. ఇట్స్ కాల్డ్ ఇడియోపతిక్, అంటే సాధారణంగా వచ్చేస్తుంది, ఎక్కువ షుగర్ పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు భుజం నొప్పి వస్తుంది, అది రోజు రోజు పెరుగుతూ ఉంది, నైట్ టైం ఎక్కువ నొప్పి వస్తుంది, అండ్ ఆ సైడ్ తిరిగి మీరు పడుకోలేకపోతున్నారు, ఇలా మీకు లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షోల్డర్ సర్జరీని కన్సల్ట్ అవ్వండి. సో దట్ మేము ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఏంటంటే ఎక్సర్సైజ్ మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు లేటర్ స్టేజెస్ 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంజెక్షన్స్ సర్జరీస్ మీరు టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అనూప్ గారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.